స్టార్ట్ చేశారు. అంత విజయం ఇండస్ట్రీకి నిజమే, హిట్టా పట్టా తర్వాత సంగతి. ఒక దేవుడి సినిమాతో స్టార్ట్ చేశారు. ఈ సినిమాకి థియేటర్లు ఎవరని చెప్పి చాలా పుకార్లు వచ్చినాయి. దేవుడి సినిమాని ఎవరు ఆపగలరండి? ఇవాళ కాకపోతే 16 నుంచి స్టార్ట్ అవుతుంది. హిట్ సినిమా ఎప్పుడు ఆగదు. ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి కథ, ఒక మంచి ఎలివేషన్ షాట్లు ఉన్న సినిమా అయితే ఎందుకు ఆగదు. హైప్ బాగున్న సినిమాలు పండగకు వచ్చి చాలామంది అయిపోయినాయి. ఒకప్పుడు 150 సినిమా, బాలకృష్ణ గారి సినిమా తర్వాత శతమానం భవతి సినిమా వచ్చింది. అది ఎలా ఎక్కేసింది. ఇప్పుడు సినిమా థియేటర్లు వేసినా చూస్తారు అలాంటి సినిమా. సో మంచి కథ ఉంటే ఎవరు ఆపలేరు. ఈ సినిమా విషయానికి వస్తే జాంబరెడ్డి తర్వాత వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ సూపర్ హిట్ అని ప్రూవ్ చేసుకున్నారు. చాలా బ్రహ్మాండమైన, అసలు చాలా సూపర్ అసలు సినిమా అయితే. హీరో చూడడానికి ఒక కుర్రోళ్ళ ఉన్న బయట స్క్రీన్ మీద మాత్రం చాలా ఆంజనేయ స్వామిలాగా కనిపించాడండి. అసలు కథ ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక 10 నిమిషాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా అక్కడి నుంచి సినిమా కథ అందుకుంటుంది. అలాగే దీనికి పూర్తి న్యాయం చేసిన మా శ్రీను, మా జబర్దస్త్ గెటప్ సీని గారు అయితే మాత్రం క్యారెక్టర్ అదిరిపోయింది. అండ్ సముద్ర గారి క్యారెక్టర్ అయితే మాత్రం సినిమా నుంచి వచ్చి రాగానే అర్థమైపోతుంది మీకు ఆయన క్యారెక్టర్ ఏంటనేది. ఇందులో బాగా అల్లరి చేసిన మా మాస్ మహారాజా రవితేజ గారి క్యారెక్టర్ అయితే మాత్రం సినిమా చూస్తే అర్థమవుద్ది. ఇదేంటి ఆయన లేడు కదా అని మీరు అనుకోవచ్చు, సినిమా చూస్తే అర్థమవుద్ది. ఆయన అన్నాడు, నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది. సో విఎఫ్ఎక్స్ మనం రాజమౌళి గారి తర్వాత ఇంకా అంత కొట్టేవాళ్ళు ఎవరు లేరేమో అనుకున్న టైంలో అసలు విఎఫ్ఎక్స్ మనోడు మామూలుగా అవ్వలేదు. అసలు ప్రతి సీను వేరే ప్రపంచం చూపించేశాడు. అసలు గ్రాఫిక్ అనేది ఎవరికి తెలియదు చెప్పాలంటే. విఎఫ్ఎక్స్ చేసేవాళ్ళు కూడా ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది ఇంత బ్రహ్మాండంగా చేయొచ్చని. సో ఇందులో పూర్తిగా న్యాయం చేస్తుంది డిఓపి అండి. చాలా బాగా కళగా తీసాడు ప్రతి ఫ్రేము. అలాగే అక్క తమ్ముడు సెంటిమెంట్ కానీ అసలు ఈ హనుమాన్ అనేది క్యారెక్టర్ ఎందుకు వచ్చింది ఏంటనేది మీకు అర్థమైపోతుంది. ఈ సినిమా ఎండలోనే పనికొస్తాడు మా ఆంజనేయ స్వామి. ఎండ ఉంటే ఇంకా పవర్ ఎక్కువైపోతుంది. మామూలుగా ఉంటే మామూలుగా ఉంటాడు ఆంజనేయ స్వామి. ఇంకా ఎండ ఉంటే తట్టుకోలేరు.